Okay. Coming to the another important topic in IS 106 is aerobic work capacity and methods for its determination. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏరోబిక్ వర్క్ కెపాసిటీ అంటే ఎక్సర్సైజెస్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏమొస్తాయి, వాటి యొక్క బెనిఫిట్స్ ఏ రకంగా కనుగొనబడతాయి అన్నది మన టాపిక్. చూడండి, ఏరోబిక్ వర్క్ కెపాసిటీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దిస్ పర్టికులర్ కంటెంట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్. సపరేట్గా ప్రిపేర్ చేశాను నేను పీపీటీ. దిస్ ఈజ్ ద ఎక్సర్సైజెస్. చూడండి, దీనివల్ల ఆక్సిజన్ లెవెల్స్ ఈ పర్టికులర్ ఏరోబిక్ వర్క్ ఎక్సర్సైజెస్ వల్ల ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి హార్ట్ రేట్ అనేది రివర్స్ అవుతుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హార్ట్ రేట్ అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ది మాక్సిమం హార్ట్ రేట్ మైనస్ రెస్టింగ్ హార్ట్ రేట్. అంటే నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు నీ యొక్క గుండె వేగము మైనస్ నువ్వు స్టాండ్ బైలో ఉండేటప్పుడు నువ్వు గుండె వేగాన్ని, అది మైనస్ ఇది చేస్తే దాన్ని హార్ట్ రేట్ రివర్స్ అని అంటారు. ఓకే, చూడండి, ఇది ఏరోబిక్ వర్క్ ఎక్సర్సైజెస్. ఇది మనకి థ్రెడ్ మిల్ కనబడుతుంది కదా, ఇది హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్. సో ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి ఏ రకమైన బెనిఫిట్స్ వస్తాయి అన్నది మన టాపిక్. ఓకే, కమింగ్ టు ది చూడండి ఇంట్రడక్షన్. ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఈజ్ ద ఎక్సర్సైజ్ that takes place an extended amount of time, usually 20 or more minutes, but usually performed at moderate intensity. అంటే ఏరోబిక్ వర్క్ ఎక్సర్సైజ్ అంటే ఇది ఒక రకమైన ఎక్సర్సైజ్. ఇది మినిమం ఎక్స్టెండెడ్ అమౌంట్ ఆఫ్ టైం చేయాలి, అంటే మినిమం 20 minutes వరకు చేయాలి. బట్ యూజువల్లీ పెర్ఫార్మ్డ్ అట్ మోడరేట్ ఇంటెన్సిటీ. మోడరేట్ ఇంటెన్సిటీ అంటే మితమైన తీవ్రతతోటి చేయాలి. ఎక్కువ తీవ్రతతోటి చేసినా కూడా ప్రమాదమే, హార్ట్ అటాక్లు వస్తాయి. సో కమింగ్ టు ది సెకండ్ పాయింట్, రన్నింగ్, స్విమ్మింగ్, బైసైక్లింగ్ అండ్ క్రాస్ కంట్రీ స్కైయింగ్ ఆర్ ది బేసిక్ ఏరోబిక్ ఎక్సర్సైజెస్. నువ్వు రన్నింగ్ చేయడం, స్విమ్మింగ్ చేయడం, సైక్లింగ్ తొక్కడం అండ్ క్రాస్ కంట్రీ స్కైయింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రాస్ కంట్రీ స్కైయింగ్ అంటే అంతర్జాతీయ స్కైయింగ్. అలాంటివి కొన్ని ఏరోబిక్ ఎక్సర్సైజెస్ కి కొన్ని ఎగ్జాంపుల్స్. బై డెఫినిషన్ ఏరోబిక్ మీన్స్ విత్ ఆక్సిజన్ యువర్ బ్రీతింగ్ అండ్ హార్ట్ రేట్ విల్ ఇంక్రీజ్ డ్యూరింగ్ ఏరోబిక్ యాక్టివిటీస్. అంటే ఈ రకమైన యాక్టివిటీస్ చేయడం వల్ల ఏమవుతుంది, నీది ఆక్సిజన్ ఎక్కువగా తీసుకుంటావు బ్రీతింగ్ ద్వారా, తద్వారా హార్ట్ రేట్ అన్నది రివర్స్ అవుతుంది. హార్ట్ రేట్ అంటే నీ గుండె వేగం పెరిగి చేయడం వల్ల నీ మజిల్స్, నీ కండరాలు అన్ని స్టిఫ్ గా ఉంటాయి అని అంటున్నాడు. సో దిస్ ఈస్ ద ఎక్సర్సైజ్, సమ్ ఇంపార్టెంట్ ఇంట్రడక్షన్ పాయింట్స్. ఏరోబిక్ ఎక్సర్సైజెస్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి, రన్నింగ్, స్విమ్మింగ్, బైసైక్లింగ్ అండ్ క్రాస్ కంట్రీ స్కైయింగ్ ఈజ్ ద బేసిక్ ఏరోబిక్ ఎక్సర్సైజెస్. ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆక్సిజన్ ఇంటేక్ పెరిగి బ్రీతింగ్ ద్వారా మీ హార్ట్ రేట్ అనేది పెరుగుతుంది. సో చూడండి నెక్స్ట్ పాయింట్, ఏరోబిక్ వర్క్ కెపాసిటీ ఇస్ కామన్లీ డిస్క్రైబ్డ్ బై ఆక్సిజన్ O2 maximum ఆర్ మాక్సిమం ఆక్సిజన్ అప్టేక్. అంటే ఈ పర్టికులర్ ఏరోబిక్ వర్క్ యాక్టివిటీస్ తీసుకోవడం వల్ల నువ్వు శరీరంలోకి మాక్సిమం ఆక్సిజన్ పీల్చుకునే ఆస్కారం ఉంది. ది మెజర్మెంట్ ఈజ్ ఇండికేషన్ ఆఫ్, అంటే ఎప్పుడైతే నువ్వు ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా పీల్చుకుంటావో ద ఎబిలిటీ ఆఫ్ కార్డియోవిస్కులర్ సిస్టమ్ టు ప్రొవైడ్ ఆక్సిజన్ టు ది వర్కింగ్ మజిల్స్. నువ్వు మాక్సిమం ఆక్సిజన్ తీసుకోవడం వల్ల నీ హృదయం నుంచి, అంటే నీ గుండె నుంచి ఆక్సిజన్ సప్లై అన్ని మజిల్స్, అన్ని కండరాలకి వెళ్తుంది. తద్వారా the ability of those muscles to extract oxygen for energy generation. అంటే ఆ గుండె నుంచి వచ్చిన ఆక్సిజన్స్ మజిల్స్ తీసుకోవడం వల్ల నీకు ఎనర్జీ జనరేషన్ అంటే శక్తి యొక్క ఉత్పత్తి జరుగుతుంది ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎడోసిన్ ట్రైపాస్పేట్. ఎడోసిన్ ట్రైపాస్పేట్ అంటే ఇట్ ఈస్ అ మేజర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ సెల్యులర్ రియాక్షన్.
మళ్ళీ చదువుతున్నాను. ఎడోసిన్ ట్రైపాస్పైడ్ అంటే ఇట్ ఈస్ అ మేజర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ సెల్యులర్ రియాక్షన్. అంటే జీవకణాల యొక్క చర్య చేయడానికి ఎడోసిన్ ట్రైపాస్పైడ్ అన్నది ఉపయోగపడుతుంది. తద్వారా నువ్వు ఫిట్ గా ఉంటావు అనమాట. నీకు 60 ఏళ్ళైనా హ్యాపీగా పనిచేసుకోగలుగుతావు. ఇది. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, దేర్ ఆర్ 4 మెథడ్స్ ఇంక్లూడింగ్ ఏరోబిక్ కెపాసిటీ డిటర్మినేషన్. అంటే ఏరోబిక్ వర్క్ కెపాసిటీ అన్నది 4 రకాల కింద డివైడ్ చేశారు. ఏంటా రకాలు? నెంబర్ 1 లాంగ్ స్లో కంటిన్యూస్ ట్రైనింగ్. లాంగ్ స్లో కంటిన్యూస్ ట్రైనింగ్ అంటే వాకింగ్ ఎక్సర్సైజ్ ని లాంగ్ స్లో కంటిన్యూస్ ట్రైనింగ్ అంటారు. హై ఇంటెన్సిటీ కంటిన్యూస్ ట్రైనింగ్ అంటే రన్నింగ్ చేయడాన్ని, జాగింగ్ చేయడాన్ని హై ఇంటెన్సిటీ కంటిన్యూస్ ట్రైనింగ్ అని అంటారు. కార్డియోవిస్కులర్ ఇంటర్వెల్ ట్రైనింగ్. కార్డియోవిస్కులర్ ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటే ఇది యోగాకు వస్తుంది. యాజ్ వెల్ యాజ్ హృదయానికి సంబంధించిన ఎక్సర్సైజ్, ఆసనాలు అవన్నీ వేస్తారు కదా, అవి కార్డియోవిస్కులర్ ఇంటర్వెల్ ట్రైనింగ్ అని అంటారు. నెక్స్ట్ హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటే చూడండి, థ్రెడ్ మిల్ మీద పరిగెత్తి కండలు పెంచుతారు కదా, వాటిని హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అని అంటారు. ఈ 4 రకాలు ఉంటాయన్నమాట ఏరోబిక్ వర్క్ కెపాసిటీ డిటర్మినేషన్ కి. ఈ 4 మెథడ్స్. ఫస్ట్ ఏంటి? లాంగ్ స్లో కంటిన్యూస్ ట్రైనింగ్ అంటే వాకింగ్ ఎక్సర్సైజ్. హై ఇంటెన్సిటీ కంటిన్యూస్ ట్రైనింగ్ అంటే జాకింగ్, పరిగెత్తడం. కార్డియోవిస్కులర్ ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటే యోగా లాంటి ఎక్సర్సైజెస్ వస్తాయి. హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటే మన 6 ప్యాక్ పెంచడానికి హీరోస్ మనకు పరిగెడుతుంటారు కదా జిమ్స్ లో, దాన్ని హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అని అంటారు. ఈ హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ వల్ల ఈ మధ్యన ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి, హార్ట్ అటాక్ లాంటివి వస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓకే, కమింగ్ టు ది ఫస్ట్ వన్, లాంగ్ స్లో కంటిన్యూస్ ట్రైనింగ్ అంటే ఏంటి? చూడండి, దోస్ ఇంట్రెస్టెడ్ ఇన్ వెయిట్ లాస్, ద టిపికల్ ఎక్సర్సైజర్స్ అండ్ ఫర్ లెస్ ఫిట్. అంటే ఈ పర్టికులర్ లాంగ్ స్లో కంటిన్యూస్ ట్రైనింగ్ అన్నది ఎవరైనా బరువు తగ్గాలనుకున్నా, లేకపోతే తక్కువ ఫిట్ గా ఉండాలనుకున్న వాళ్ళు ఇలాంటివి వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి చేస్తుంటారు. నాలాంటి సీనియర్ సిటిజన్స్, ఆ ఉమెన్స్ ఉంటారు కదా, ఆడవాళ్ళు ఎక్కువగా లావ్ అయిపోతుంటారు కదా, వాళ్ళు ఎక్కువగా లాంగ్ స్లో కంటిన్యూస్ ట్రైనింగ్ చేస్తారు. తద్వారా గ్రేటర్ పర్సంటేజ్ ఆఫ్ క్యాలరీస్ ఆర్ బర్న్డ్ ఫ్రమ్ ఫ్యాట్. ఫ్యాట్ నుంచి క్యాలరీస్ అన్నది కరిగి ఫిట్ గా తయారవుతాం. ఇంటెన్సిటీ షుడ్ బి అబౌట్ 50 to 70% హార్ట్ రేట్ రివర్స్. దీని ద్వారా హార్ట్ రేట్ రివర్స్ యొక్క ఇంటెన్సిటీ, తీవ్రత 50 to 70% పెరుగుతుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హార్ట్ రేట్ అంటే? హార్ట్ రేట్ రివర్స్ అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాక్సిమం హార్ట్ రేట్ డ్యూరింగ్ ఎక్సర్సైజ్ మైనస్ ద డిఫరెన్స్ ఇన్ హార్ట్ రేట్ అట్ నార్మల్ కండిషన్ ఈజ్ నథింగ్ బట్ హార్ట్ రేట్ రివర్స్. మళ్ళీ చదువుతున్నాను. హార్ట్ రేట్ రివర్స్ అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ది మ్యాక్సిమం హార్ట్ రేట్ డ్యూరింగ్ ఎక్సర్సైజ్ మైనస్ హార్ట్ రేట్ ఇన్ నార్మల్ కండిషన్ ఈజ్ నథింగ్ బట్ హార్ట్ రేట్ రివర్స్. సో ఇలాంటి వాకింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల నీకు 50 to 70% హార్ట్ రేట్ రివర్స్ పెరిగి షుడ్ బి కంప్లీటెడ్ 20 to 45 minutes. అంటే మినిమం వాకింగ్ అన్నది 20 నుంచి 45 minutes వరకు చేయాలి. వారానికి 3 to 5 days పర్ వీక్ చేయాలి. ఓకేనా? అప్పుడు నువ్వు ఫిట్ అవుతావు అని అంటున్నాడు. ఓకే, అర్థమైంది. అంటే వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటిది. నెక్స్ట్ హై ఇంటెన్సిటీ కంటిన్యూస్ ట్రైనింగ్. హై ఇంటెన్సిటీ కంటిన్యూస్ ట్రైనింగ్ అంటే ఎక్సర్సైజ్. చూడండి, కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కి, ఎస్ఐ ఎగ్జామ్స్ కి ఫిట్నెస్ పెంచుకోవడానికి ఈ పరిగెడుతుంటారు. అలాంటిది హై ఇంటెన్సిటీ కంటిన్యూస్ ట్రైనింగ్. ఇందులో ఫిట్నెస్ పాస్ అవుతానే మన మిలిటరీలోని, ఆర్మీలోని, పోలీస్ కానిస్టేబుల్, పోలీస్ ఎస్ఐలో మనకి సెలెక్ట్ అవడానికి ఆస్కారం ఉంది. బెస్ట్ మెథడ్ ఫర్ ఇంక్రీజింగ్ ఆక్సిజన్ VO2 మాక్సిమం అండ్ లాక్టైల్ థ్రెషోల్డ్. అంటే ఈ హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ చేయడం వల్ల ఆక్సిజన్ అన్నది పీక్ లెవెల్లో నువ్వు పీల్చుకోగలవు. అంటే హార్ట్ లో మాక్సిమం ఆక్సిజన్ ని నువ్వు తీసుకోగలవు. అండ్ లాక్టైల్ థ్రెషోల్డ్. లాక్టైల్ థ్రెషోల్డ్ అంటే ఇట్ ఈస్ ఎక్సర్సైజ్ ఇంటెన్సిటీ ఇన్ విచ్ బ్లడ్
కాన్సన్ట్రేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ బిగిన్స్, అంటే క్షీరామ్లం అనేది ఉత్పత్తి అవుతుందట తద్వారా. అంటే హై జనరేటివ్ క్యాలరీస్ అన్నది ఉత్పత్తి అవుతుంది దీని ద్వారా. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ఇంటెన్సిటీ షుడ్ రేంజ్ అబౌట్ 75% to 85% హార్ట్ రేట్ రివర్స్. దీని ద్వారా 75 to 85% హార్ట్ రేట్ అన్నది రివర్స్ అవుతుంది. హార్ట్ రేట్ రివర్స్ అంటే ఇందాక చెప్పాను, ద డిఫరెన్స్ ఆఫ్ హార్ట్ రేట్ బిట్వీన్ డ్యూరింగ్ ఎక్సర్సైజ్ మైనస్ హార్ట్ రేట్ ఎట్ నార్మల్ కండిషన్ ఈజ్ నథింగ్ బట్ హార్ట్ రేట్ రివర్స్. అండ్ షుడ్ బి పెర్ఫార్మ్డ్ 20 to 30 minutes డిపెండింగ్ అపాన్ ఫిట్నెస్ లెవెల్. అంటే ఆగకుండా కంటిన్యూస్ గా 20 to 30 minutes నువ్వు పరిగెత్తగలగాలి. అప్పుడే నీ 75% to 85% అన్నది హార్ట్ రేట్ రివర్స్ అవుతుంది. ఓకే, ఫ్రీక్వెన్సీ షుడ్ బి 2 to 3 days per week. అంటే 2 నుంచి 3 రోజులు మినిమం చేయాలి, మాక్సిమం 6 రోజులు చేసినా కూడా పర్వాలేదు. ప్రైమరీ ఎనర్జీ సోర్సెస్ యూజ్డ్ ఇన్ కార్బోహైడ్రేట్, అంటే ఈ పర్టికులర్ హై ఇంటెన్సిటీ కంటిన్యూస్ ట్రైనింగ్ చేస్తున్న వాళ్ళు కార్బోహైడ్రేట్స్ మాత్రమే. కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి చూడండి, అంటే పిండి పదార్థాలు లాంటి ఫుడ్ ఐటమ్స్ మాత్రమే తినాలి. ఓకే, ఫ్రూట్స్, రైస్ అలాంటివి తినాలన్నమాట. అంటే కార్బోహైడ్రేట్స్ జనరేట్ అయ్యే ఫుడ్ ఐటమ్స్ మాత్రమే తినాలి అని అంటున్నారు. రైట్, అందరికీ అర్థమైంది అనుకుంటా. కమింగ్ టు ది నెంబర్ 3, కార్డియోవిస్కులర్ ఇంటర్వెల్ ట్రైనింగ్. అంటే ఇది యోగా లాంటిది. అంటే మన బ్రీతింగ్ ఆపి పీలుస్తుంటారు కదా, ఆ రకమైన మనకి ఇంటర్వెల్ ట్రైనింగ్ అనమాట. దీని వలన కూడా హార్ట్ రేట్ రివర్స్ అన్నది బాగా పెరుగుతుంది. గ్రేట్ వే టు ట్రైన్ బోత్ ఏరోబిక్ అండ్ అనారోబిక్ సిస్టమ్ ద్వారా ఈ కార్డియోవిస్కులర్ ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటే హృదయ నాళి వ్యవస్థ అన్నది బాగా స్పందిస్తుంది అని అంటున్నాడు. ఇట్ హెల్ప్స్ ఇన్ ఇంక్రీజ్ ద ఎబిలిటీ టు టాలరేట్ లాక్టిక్ యాసిడ్, కంటైన్స్ రిపీటెడ్ బౌట్స్ ఆఫ్ ఇంటెన్స్ ఎక్సర్సైజ్ సెపరేటెడ్ బై ది రెస్ట్ ఫర్ రికవరీ పీరియడ్స్. అంటే ఇది చేయడం వల్ల నీ లాక్టిక్ యాసిడ్, నీ బాడీలో ఉండే లాక్టిక్ యాసిడ్ అంటే క్షీరామ్లము, ఏ కలర్లెస్ ఏదో అంటే బాడీలో ఉండే మంచి యాసిడ్ అన్నది డెవలప్ అవుతుంది, దాన్ని లాక్టిక్ యాసిడ్ అని అంటారు. దీని ద్వారా రిపిటేటెడ్ బౌట్స్ ఆఫ్ ఇంటెన్స్ ఎక్సర్సైజెస్, అంటే తీవ్రంగా నువ్వు ఎక్సర్సైజ్ చేసి 1 minute to 2 minutes రెస్ట్ ఇచ్చి మళ్ళీ చేస్తూ ఉండాలన్నమాట. దీన్ని కార్డియోవిస్కులర్ ఇంటర్వెల్ ట్రైనింగ్ అని అంటారు. వర్క్ ఇంటర్వెల్స్ షుడ్ బి 85% ఆఫ్ హార్ట్ రేట్ రివర్స్ అండ్ లాస్ట్ ఎ మినిట్. అంటే 85% హార్ట్ రేట్ అన్నది పెరిగి 1 నిమిషం పాటు నీ గుండె స్పందించడం ఆగిపోతుంది అనమాట. తద్వారా అంటే యోగాలో చేస్తుంటారు కదా ఊపిరి ఆసనాలు అలాంటివి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్ చూడండి, దిస్ టైప్ ఆఫ్ ట్రైనింగ్ ఈజ్ ఐడియల్ ఫర్ వేరియస్ స్పోర్ట్స్ సచ్ యాజ్ ద ట్రాక్ అథ్లెటిక్స్, లాక్రోస్, ఫీల్డ్ హాకీ, సూకర్ అండ్ బాస్కెట్బాల్ ప్లేయర్స్. అంటే బాస్కెట్బాల్ ప్లేయర్స్ యాజ్ వెల్ యాజ్ సూకర్ ప్లేయర్స్, హాకీ ప్లేయర్స్, లాక్రోస్ అంటే ఇది ఒక ఫుట్బాల్ లాంటి గేమ్ అనమాట. ట్రాక్ అథ్లెటిక్స్ పరిగెత్తే వాళ్ళకి, మన క్రికెట్ ప్లేయర్స్ కూడా ఈ కార్డియోవిస్కులర్ ఇంటర్వెల్ ట్రైనింగ్ చేశారంటే వాళ్ళు ఫిట్ గా ఉంటారు, బాగా పర్ఫామ్ చేయగలరు. ఫ్రీక్వెన్సీ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ట్రైనింగ్ షుడ్ బి 1-2 days per week. అంటే అట్లీస్ట్ వారానికి మినిమం 1 day అయినా 2 day అయినా చెయ్యాలి అని అంటున్నారు. దీన్నే కార్డియోవిస్కులర్ ఇంటర్వెల్ ట్రైనింగ్ అని అంటారు. ఏవో రాయండి పాయింట్స్ ఇచ్చాను, ఇంకా బెటర్ పాయింట్స్ ఏదైనా ఉంటే రాయండి సబ్ పాయింట్స్, హెడ్డింగ్ మాత్రం క్లియర్ గా ఇదే ఉండాలి. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్. హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటే ఏంటి చూడండి, ఈ రకమైన ఉంది కదా థ్రెడ్ మిల్ మీద పరిగెత్తడం, లేకపోతే ఇలాంటి అంటే ఏ రకమైన ఎక్విప్మెంట్స్ అవి లేకుండా విపరీతంగా 30 minutes ఎక్సర్సైజ్ చేయడం, 10 minutes బ్రేక్ తీసుకోవడం, 30 minutes ఎక్సర్సైజ్ చేయడం, 10 minutes బ్రేక్ తీసుకోవడం అన్నది హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అని అంటారు. అంటే 6 packs డెవలప్ చేయడానికి హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అన్నది ఎంతో ఉపయోగపడుతుంది. చూడండి, కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్, ఇన్వాల్వ్స్ బౌట్ ఆఫ్ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ సపరేటెడ్ బై షార్ట్ పీరియడ్ ఆఫ్ రెస్ట్ రికవరీ. అంటే ఒక 15-20 minutes గట్టిగా ఎక్సర్సైజ్ చేసి
మళ్ళా ఒక 5 minutes కూర్చొని మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. కమింగ్ టు ది లార్జ్ అమౌంట్ ఆఫ్ వర్క్స్ ఈజ్ అకంప్లిష్డ్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే తక్కువ సమయంలో హ్యూజ్ ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. దీన్నే హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అని అంటారు. ద ప్రైమరీ ఫ్యూయల్ యూజ్డ్ దట్ డ్యూరింగ్ దిస్ టైప్ ఆఫ్ ట్రైనింగ్ ఈజ్ కార్బోహైడ్రేట్. అంటే ఈ పర్టికులర్ హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ చేస్తున్న వ్యక్తులు కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలను మాత్రమే ఇంటేక్ కింద తీసుకోవాలి. ఏ ఫుల్ వర్కౌట్ కెన్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 15 minutes. అంటే 15 minutes లో ఒక ఫుల్ వర్కౌట్ అనేది కంప్లీట్ చేయాలి. చూడండి, దిస్ టైప్ ఆఫ్ ట్రైనింగ్ రిక్వైర్స్ లిటిల్ ఆర్ నో ఎక్విప్మెంట్ ఇన్క్లూడ్స్ వెయిట్. ఎట్టి పరిస్థితుల్లో వెయిట్స్ అవన్నీ ఉంటారు కదా, అవి వాడకూడదు. ఓన్లీ బాడీనే కష్టపెట్టాలన్నమాట. దిస్ టైప్ ఆఫ్ ట్రైనింగ్ రిక్వైర్స్ లిటిల్ ఆర్ నో ఎక్విప్మెంట్. ఎట్టి పరిస్థితుల్లో ఎక్విప్మెంట్స్ అంటే బుల్లప్స్ వాడడానికి అవి ఎత్తుతుంటారు కదా, కండలు పెంచడానికి ఏవో, అలాంటి ఎక్విప్మెంట్స్ వాడకూడదు. ఓన్ గా బాడీ తోటే చెయ్యాలని అంటున్నాడు. ఓకే, అయిపోయింది టాపిక్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చూడండి, ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. ఏరోబిక్ వర్క్ కెపాసిటీ. ఏరోబిక్ వర్క్ కెపాసిటీ అంటే ఫిట్ ఫర్ వర్క్, ఫిట్నెస్ లెవెల్స్ ఏ రకంగా మెయింటైన్ చేయాలి అన్నది టాపిక్. క్వశ్చన్ ఫార్మాట్ ఏ రకంగా ఇస్తాడు, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ఏరోబిక్ వర్క్ కెపాసిటీ అండ్ ఫర్ మెథడ్స్ ఫర్ డిటర్మినేషన్ ఇస్తాడు. ఓకే, కమింగ్ టు ది aerobic exercise is exercise that takes place an extended amount of time, usually 20 or more minutes, but is usually performed at moderate intensity. అంటే aerobic exercise అన్నది ఒక ఎక్సర్సైజ్ సర్టన్ ఎక్స్టెండెడ్ అమౌంట్ ఆఫ్ టైం చేయాలి. మినిమం 20 minutes, మాక్సిమం ఎంతైనా చేసుకోవచ్చు. మినిమం 20 minutes అయితే చేయాలి. బట్ ఈజ్ యూజువల్లీ పెర్ఫార్మ్డ్ బై మోడరేట్ ఇంటెన్సిటీ. అంటే మితమైన తీవ్రతతో చేయాలి. ఎక్కువగా చేసామనుకో ప్రమాదం, హార్ట్కి ప్రమాదం కలిగే ఆస్కారం ఉంది. కమింగ్ టు ది రన్నింగ్, స్విమ్మింగ్, బైసైక్లింగ్ అండ్ క్రాస్ కంట్రీ స్కైయింగ్ ఆర్ ది బేసిక్ ఏరోబిక్ ఎక్సర్సైజెస్. పరిగెత్తడం, స్విమ్మింగ్ చేయడం, సైకిల్ తొక్కడం, క్రాస్ కంట్రీ స్కైయింగ్ అంటే అంతర్జాతీయ స్కైయింగ్ చేయడం, ఇవన్నీ కొన్ని ఏరోబిక్ ఎక్సర్సైజెస్ కి ఎగ్జాంపుల్స్. బై డెఫినిషన్ ఏరోబిక్ మీన్స్ విత్ ఆక్సిజన్ యువర్ బ్రీతింగ్ అండ్ హార్ట్ రేట్ విల్ బి ఇంక్రీజ్డ్ డ్యూరింగ్ ఏరోబిక్ యాక్టివిటీస్. ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల మాక్సిమం ఆక్సిజన్ ఇంటేక్ తీసుకుంటావు, తద్వారా నీ గుండె వేగం పెరిగి నువ్వు ఫిట్ గా అవుతావు అనమాట. దాన్ని ఏరోబిక్ యాక్టివిటీస్ అని అంటారు. ఓకే, కమింగ్ టు ది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, aerobic work capacity is commonly described by oxygen O2 maximum or maximum oxygen uptake. అంటే ఏరోబిక్ వర్క్ కెపాసిటీ అన్నది ఏ రకంగా చెప్పబడిందంటే ఆ ఎక్సర్సైజ్ తీసుకుంటున్నప్పుడు మాక్సిమం ఆక్సిజన్ నువ్వు పీల్చుకుంటావు. ఓకే, ద మెజర్మెంట్ ఈజ్ ఇండికేషన్ ఆఫ్, అంటే నువ్వు ఎక్కువగా ఆక్సిజన్ ని తీసుకోవడం వల్ల ద ఎబిలిటీ ఆఫ్ కార్డియోవిస్కులర్ సిస్టమ్ టు ప్రొవైడ్ ఆక్సిజన్ టు ది వర్కింగ్ సిస్టమ్. అంటే నువ్వు గుండె నిండా ఊపిరి పీల్చుకుంటావు కాబట్టి నీ గుండె నుంచి ఆక్సిజన్ నీ వర్కింగ్ మజిల్స్ లోకి వెళ్తుంది. ది ఎబిలిటీ ఆఫ్ దోస్ మస్కులర్ టు ఎక్స్ట్రాక్ట్ ఆక్సిజన్ ఫర్ ఎనర్జీ జనరేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎడోసిన్ ట్రైఫాస్ఫేట్. అంటే నీ గుండె నుంచి కండరాలకు వెళ్ళే ఆక్సిజన్ వల్ల ఎనర్జీ జనరేషన్ అంటే శక్తి యొక్క ఉత్పత్తి కలుగుతుంది. ఏ రూపంలో? ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎడోసిన్ ట్రైఫాస్ఫేట్. ఎడోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటే ఇట్ ఈస్ అ మేజర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ సెల్యులర్ రియాక్షన్. అంటే జీవకణాల యొక్క చర్యకి ఇది ఉపయోగపడుతుంది అని అంటున్నాడు. సో ఇది మంచి పాయింట్. నెక్స్ట్, దేర్ ఆర్ 4 methods ఇంక్లూడ్ ఇన్ ఏరోబిక్ వర్క్ కెపాసిటీ డిటర్మినేషన్. అంటే ఏరోబిక్ వర్క్ కెపాసిటీ కనుగొనడానికి 4 methods ఉన్నాయి. నెంబర్ 1 లాంగ్ స్లో కంటిన్యూస్ ట్రైనింగ్ అంటే వాకింగ్ ఎక్సర్సైజ్, హై ఇంటెన్సిటీ కంటిన్యూస్ ట్రైనింగ్ అంటే రన్నింగ్ ఎక్సర్సైజ్, కార్డియో విస్కులర్ ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటే యోగా లాంటివి, తర్వాత హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్. అర్థమైందా? అంటే మనకి జిమ్ ఎక్సర్సైజ్కి వెళ్ళి 6 ప్యాక్లు పెంచుతారు కదా, దాన్ని హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అని అంటారు. ఈ 4 methods. కమింగ్ టు ది
లాంగ్ స్లో కంటిన్యూస్ ట్రైనింగ్ లో ఏముంటుంది? లాంగ్ స్లో కంటిన్యూస్ ట్రైనింగ్ లో those interested in weight loss, the typical exercises and for less fit. అంటే ఎవరైనా బరువు తగ్గాలనుకున్నా, కొద్దిగా ఫిట్నెస్ పెంచుకోవాలన్నా, నాలాంటి సీనియర్ సిటిజన్స్ యాజ్ వెల్ యాజ్ ఆడోళ్ళు లాంటోళ్ళు ఈ లాంగ్ స్లో కంటిన్యూస్ ట్రైనింగ్ చేస్తుంటారు. కొద్దిగా మినిమం వాక్ చేయగలిగేటట్టు. గ్రేటర్ పర్సంటేజ్ ఆఫ్ క్యాలరీస్ ఆర్ బర్న్డ్ ఫ్రమ్ ఫ్యాట్, అంటే కొవ్వు నుంచి క్యాలరీస్ బాగా కరిగి ఫిట్ కింద తయారవుతారు. Intensity should be about 50 to 70% heart rate reverse. What is the meaning of heart rate reverse? అంటే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు గుండె వేగం ఎంత ఉంటుంది, మైనస్ ఐడియల్ గా ఉండేటప్పుడు గుండె వేగం ఎంత ఉంటుంది, అది మైనస్ దీన్ని. అంటే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు వచ్చే గుండె వేగం ఎన్నిసార్లు కొట్టుకుంటుంది, నార్మల్ గా ఉండేటప్పుడు గుండె వేగం ఎన్నిసార్లు కొట్టుకుంటుంది, ఆ రెండింటిని అంటే మైనస్ చేయడాన్ని హార్ట్ రేట్ రివర్స్ అని అంటారు. హార్ట్ రేట్ రివర్స్ చూడండి, 50 to 70% ఆఫ్ హార్ట్ రేట్ రివర్స్ వలన నీకు పెరుగుతుంది. తద్వారా షుడ్ బి కంప్లీటెడ్ 20 to 45 minutes, అంటే మినిమం 20 to 45 minutes వాక్ చేయడం వల్ల ఈ పర్టికులర్ 50 to 70% హార్ట్ రేట్ రివర్స్ అవుతుంది. నువ్వు కంపల్సరీగా 3 to 5 days per week అనేది చెయ్యాలి అని అంటున్నాడు. దీన్ని లాంగ్ స్లో కంటిన్యూస్ ట్రైనింగ్ అని అంటారు. అంటే సీనియర్ సిటీ మీరైనా వాక్ చేయొచ్చు, ఓకేనా. కంటిన్యూస్ గా ఇలాగా అంటే ఎప్పుడు ఫిట్నెస్ అన్నది స్లో అండ్ స్టడీ విన్ ది రైస్, అంటే టార్టాయిస్ ని ఫాలో అవ్వాలి. ఒకేసారి హై ఇంటెన్సిటీ చేయకూడదు, అలాగైనా ప్రమాదాలు అవుతాయి. మీరు జిమ్ లోకి వెళ్ళి గంటలు గంటలు ఎక్సర్సైజులు చేయడం కూడా ప్రమాదకరమే. ఓకే, అంటే మనకి జాబ్ చేస్తున్నాం కాబట్టి 60 years వరకు పని చేసుకోవాలి కాబట్టి దానికి లాంగ్ స్లో కంటిన్యూస్ ట్రైనింగ్ అనేది మంచి ఇంపార్టెంట్. నెక్స్ట్ హై ఇంటెన్సిటీ కంటిన్యూస్ ట్రైనింగ్ అంటే ఎవరైనా కానిస్టేబుల్ సెలెక్షన్స్, మిలిటరీ సెలెక్షన్స్ కి ఉంటారు కదా, వాళ్ళు ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ చేయాలి. అంటే ఇన్ బిట్వీన్ 19 to 26, 27 మనకి ఇయర్స్ మధ్యన ఉండే పిల్లలు ఈ హై ఇంటెన్సిటీ కంటిన్యూస్ ట్రైనింగ్ కి అలౌడ్. బెస్ట్ మెథడ్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఆక్సిజన్ VO2 మాక్సిమం అండ్ లాక్టైల్ థ్రెషోల్డ్, అంటే హై ఇంటెన్సిటీ కంటిన్యూస్ ట్రైనింగ్ చేయడం వల్ల నువ్వు ఆక్సిజన్ లెవెల్ పెంచుకుంటావు. VO2 అంటే మాక్సిమం ఆక్సిజన్ లెవెల్స్ ని VO2 అని అంటారు. ఓకే, అండ్ లాక్టైల్ థ్రెషోల్డ్ అంటే బాడీలో మంచి ఆమ్లం అన్నది రిలీజ్ అవుతుంది. ఇట్ ఈస్ ఎక్సర్సైజ్ ఇంటెన్సిటీ విచ్ బ్లడ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ బిగిన్స్. సో అదనమాట. నెక్స్ట్ ఇంటెన్సిటీ షుడ్ రేంజ్ అబౌట్ 75% to 85% హార్ట్ రేట్ రివర్స్. దీనివల్ల నీ హార్ట్ రేట్ రివర్స్ అన్నది 75 to 85% పెరుగుతుంది. అండ్ షుడ్ బి పెర్ఫార్మ్డ్ విత్ ఇన్ 20 to 30 minutes డిపెండింగ్ అపాన్ ఫిట్నెస్ లెవెల్. అంటే కంటిన్యూస్ గా ఆకుండా 20 to 30 minutes నువ్వు పరిగెత్తగలగాలి. అప్పుడే 75 to 85% నీ హార్ట్ రేట్ రివర్స్ అన్నది అవడానికి ఆస్కారం ఉంది. ఫ్రీక్వెన్సీ షుడ్ బి 2 to 3 days per week, అంటే 2 నుంచి 3 రోజుల మధ్యలో చేయాలి. ప్రైమరీ ఎనర్జీ సోర్సెస్ యూజ్డ్ కార్బోహైడ్రేట్స్, అంటే ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు నువ్వు పిండి పదార్థాలు మాత్రమే తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్. ఇతర చెత్త చెదారం నాన్ సెన్స్ ఐటమ్స్ ఏమి తినకూడదు, దానివల్ల ప్రయోజనం లేదనమాట, క్యాలరీస్ పెరిగిపోతాయి. నెక్స్ట్ కార్డియో విస్కులర్ ఇంటర్వెల్ ట్రైనింగ్, అంటే యోగా ఎక్సర్సైజ్. మన మోడీ గారు చేశారు కదా అది. కార్డియో విస్కులర్ ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటే గ్రేట్ వే టు ట్రైన్ బోత్ ఏరోబిక్ అండ్ అనారోబిక్ సిస్టమ్. ఇందులో వాయురహిత, వాయు సంబంధించిన వ్యవస్థల ద్వారా కూడా మన కార్డియో విస్కులర్ ఇంటర్వెల్ ట్రైనింగ్ చేయొచ్చు అనమాట. అంటే ఊపిరి బిగబట్టి ఎక్సర్సైజ్ చేయడం, ఊపిరి లేకుండా కూడా అంటే ఊపిరి తీసుకుంటూ కూడా ఎక్సర్సైజ్ చేయడం. Coming to the second point, it helps to increase the ability to tolerate lactic acid, contains repeated bouts of intense exercises separated by rest of recovery periods. ఏదో ఉంది పాయింట్ ఇలా రాసండి. తర్వాత వర్క్ ఇంటర్వెల్స్ చూడండి, వర్క్ ఇంటర్వెల్స్ షుడ్ బి 85% ఆఫ్ హార్ట్ రేట్ రివర్స్, అంటే దీని ద్వారా మాక్సిమం 85% హార్ట్ రేట్ రివర్స్ అన్నది పెరుగుతుంది. అండ్ లాస్ట్ మినిట్ అంటే 1 నిమిషం పాటు ఆగిపోద్ది అని అంటున్నాడు.
చూడండి, దిస్ టైప్ ఆఫ్ ట్రైనింగ్ ఈజ్ ఐడియల్ ఫర్ వేరియస్ స్పోర్ట్స్ సచ్ యాజ్ ట్రాక్ అథ్లెటిక్స్, లాక్రోస్, ఫీల్డ్ హాకీ, సూకర్ అండ్ బాస్కెట్ బాల్ ప్లేయర్స్ కి కార్డియోవిస్కులర్ ఇంటర్వెల్ ట్రైనింగ్ అనేది మ్యాండేటరీ చేసింది. ఓకేనా? ట్రాక్ అథ్లెటిక్స్ అంటే పరిగెత్తేటోళ్ళు, లాక్రోస్ అంటే ఇది ఒక ఫుట్బాల్ టైప్ గేమ్, హాకీ, సూకర్, బాస్కెట్ బాల్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ట్రైనింగ్ షుడ్ బి 1-2 days per week. అంటే వారానికి 1-2 రోజులు కంపల్సరీగా చెయ్యాలి. దీన్ని కార్డియోవిస్కులర్ ఇంటర్వెల్ ట్రైనింగ్ అని అంటారు. ఇంకేదైనా పాయింట్స్ మీరు చెప్పగలరా ఇందులో? కార్డియోవిస్కులర్ ఇంటర్వెల్ ట్రైనింగ్ లో ఇంకేదైనా మంచి పాయింట్స్ ఏదైనా ఉంటే చెప్పగలరా? ఎనీబడి? సరే, ఇది గుర్తుపెట్టుకోవడమే కష్టం. నెక్స్ట్ హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్. హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటే జిమ్ లోకి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్స్ ఏంటి, మనకి ఆల్రెడీ చెప్పాను కదా, ఇలాంటి థ్రెడ్ మిల్ మీద కంటిన్యూస్ గా పరిగెత్తడం, ఇలాంటి హార్డ్ కోర్ ఎక్సర్సైజ్ చేయడం. ఒక 20 minutes ఎక్సర్సైజ్ చేసి 5 minutes బ్రేక్ ఇవ్వడం, మళ్ళీ 20 minutes ఎక్సర్సైజ్ చేసి 5 minutes బ్రేక్ ఇవ్వడాన్ని హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అని అంటారు. ఇది చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నార్మల్ పీపుల్ ఈ హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ చేస్తే దే మే లీడ్ హార్ట్ అటాక్ ఆల్సో. చూడండి, ఇన్వాల్వ్స్ బౌట్స్ ఆఫ్ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ సపరేటెడ్ బై షార్ట్ పీరియడ్ ఆఫ్ రెస్ట్ రికవరీ. అంటే 20 minutes మీ బాడీని శ్రమించి ఒక 2-3 minutes రెస్ట్ ఇచ్చి మళ్ళీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి. ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ ది వర్క్ ఈజ్ అకంప్లిష్డ్ ఇన్ ఏ షార్ట్ అమౌంట్ ఆఫ్ టైం. విత్ ఇన్ షార్ట్ అమౌంట్ లో, విత్ ఇన్ 15 minutes టైంలో ఎక్కువగా నీ బాడీని కష్టపెట్టాలి అని అంటున్నాడు. ది ప్రైమరీ ఫ్యూయల్ ఈజ్ యూజ్డ్ డ్యూరింగ్ దిస్ టైప్ ఆఫ్ ట్రైనింగ్ ఈజ్ కార్బోహైడ్రేట్స్. అంటే ఈ పర్టికులర్ హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ చేసినప్పుడు కూడా కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాన్ని నువ్వు ఇంటేక్ కింద ఉపయోగించాలి. ఏ ఫుల్ వర్కౌట్ కెన్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 15 minutes. అంటే 15 minutes లో టోటల్ ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ చేయాలి అని అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ దిస్ టైప్ ఆఫ్ ట్రైనింగ్ రిక్వైర్స్ లిటిల్ ఆర్ నో ఎక్విప్మెంట్ ఇంక్లూడింగ్ వెయిట్స్. అంటే ఏదైనా ఎక్విప్మెంట్స్ ని వాడకూడదు, ఓన్ గా బాడీని మాత్రం కష్టపడేటట్టు చెయ్యాలి. ఓకే, 2 సార్లు రివైండ్ చేశాను. రైట్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. టైం ఇంకా 5 minutes ఉంది, ఇంకో టాపిక్ చెప్పడానికి టైం లేదు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకేమైనా మంచి అడిషనల్ పాయింట్స్ ఏమైనా ఉంటే అది రాసుకోవచ్చు మీరు. కాకపోతే ఇది ఉంది కదా, ఇదే ఇంపార్టెంట్ పాయింట్. లాంగ్స్ లో కంటిన్యూస్ ట్రైనింగ్, హై ఇంటెన్సిటీ కంటిన్యూస్ ట్రైనింగ్, కార్డియోవిస్కులర్ ఇంటర్వెల్ ట్రైనింగ్, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్. ఈ 4 ఐడియాగా గుర్తుపెట్టుకోవడానికి, ఇది వాకింగ్, ఇది రన్నింగ్, ఇది యోగా, ఇది జిమ్ ఎక్సర్సైజ్ అని గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా ఎగ్జామ్ లో రాశాను. ఓకే, ఎవరు ఏం డౌట్స్ అడగట్లేదు కాబట్టి అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఓకేనండి, గుడ్ నైట్. ఓకే సార్. నెక్స్ట్ ఇంకో 2 టాపిక్స్ తోటి వద్దాం రేపు కానీ. రైట్. ఓకే సార్.